రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంటుకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు అధికారులు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నల్గొండలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. 2000 మంది సిబ్బందితో ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. మా స్టాఫ్, అది సెక్టర్ ఆఫీసర్ కావచ్చు, పోలింగ్ బృందం కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ హాజరై వారి పోలింగ్ కేంద్రం సంబంధించిన నిన్న జరిగిన ర్యాండమైజేషన్ ప్రకారం వారి టీం ఏ పోలింగ్ స్టేషన్కి, ఏ కేంద్రానికి వెళ్తుంది అనేది ఈరోజే గోపనీయతని పాటిస్తూ ఈరోజు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. వారు సంబంధించిన 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ. సో అన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు సేకరించి మళ్ళీ మేము ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు వారి పోలింగ్ కేంద్రంకి చేరుకుంటారు. మన దగ్గర మొత్తం 37 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయండి. అందులో 5 క్రిటికల్ ఉన్నాయి. సో క్రిటికల్ వారీగా మనము క్రిటికల్కి సపరేట్గా స్కేల్ ఇవ్వడం జరిగింది, నార్మల్కి కూడా సపరేట్ స్కేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా మనము ఆర్మ్డ్ ఎస్కాట్ ఇచ్చేసి మనం అక్కడ నుంచి పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అక్కడ మా సిబ్బంది వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత రాత్రి అంతా కూడా అక్కడ నైట్ హాల్ట్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్తో పాటు రేపు పొద్దున ఎలక్షన్ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మేము పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల, వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 600 మంది సిబ్బందితో పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. సో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి కలిపి మనకి 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 24 పోలింగ్ స్టేషన్స్కి మనము ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు చెప్పున ఆల్మోస్ట్ 144 మెంబర్స్ రిజర్వ్తో కలుపుకొని మనము డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 30 మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము డెప్యూట్ చేయడం జరిగింది. జంబో బాక్స్ ఒకటి, ఈసీఐ జంబో బాక్స్ పెద్ద బాక్స్ ఇస్తున్నాము. రిజర్వ్ కోసం ఒక ఎస్ఈసీ లార్జ్ బాక్స్ ఇస్తున్నాము. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం 1+1 2 చిన్న బాక్సులు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పరిశీలించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 రూట్లు ఏర్పాటైనాయి. ప్రతి ఒక్క రూట్ కోసం ఒక సెక్టర్ ఆఫీసర్ మరియు రూట్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరూ పోలింగ్ ఆఫీసర్స్, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ కి వాళ్ళు డ్యూటీ, వాళ్ళ బాధ్యతలు అవన్నీ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ పోలింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు ఖచ్చితంగా ఈ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క టీచర్ వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి. ఆదిలాబాద్ జిల్లాలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని సిద్ధం చేశారు అధికారులు. జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాల్లో 46 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షేష ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు కలెక్టర్. ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన 2వ డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ, పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కరీంనగర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 210 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు, 65 టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పర్యవేక్షించారు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు పరిధి వ్యాపించి, అంటే దాదాపు ఇప్పుడు 15 జిల్లాల్లో ఇది వ్యాపించి ఉంది. మొత్తము పోలింగ్ స్టేషన్లు తీసుకున్నట్లయితే 773 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్ సంబంధించినేమో 499 ఉన్నాయి. అలాగే 274 టీచర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక తేడా ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓట్. దాంట్లోనేమో మనము ఏ గుర్తుకేస్తున్నాము ఏది ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్లో గుర్తు అనేది ఉండదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. రేపటి పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. మొత్తం 10 మండలాల్లో 21 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్, 10 టీచర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా 31 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అందరు కూడా రిపోర్ట్ చేశారు, మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. దీన్ని మొత్తం ఈ 31 పోలింగ్ స్టేషన్ 4 రూట్లుగా విభజించి 4 సెక్టార్ ఆఫీసర్స్ని తహసీల్దార్స్గా నియమించి ఆర్టీసీ బస్సెస్ని పెట్టాము. రేపు 3 ఎమ్మెల్సీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 34 మంది పోటీ చేస్తున్నారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ.